నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వంగవీటి రాధాకు తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తనదని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్నారంటూ కితాబు గురునానక్ కాలనీలో విషాదం డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి డాక్టర్ శ్రీనివాస్తో సహా 4 కుటుంబ సభ్యులు మృతి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి మేనిఫెస్టో విడుదల ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించినట్లు నేతల ప్రకటన కడప జిల్లా మైదుకూరు ప్రచార సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్ ప్రజలకు చేసిన మంచి ఏమిటో చెప్పాలని జగన్ సవాల్ తమ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తాడన్న గ్యారంటీ లేదంటూ ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తామని చంద్రబాబుకు ఓటేస్తే నష్టమని పథకాలన్నీ ఆపేస్తాడని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు చంద్రబాబు నాయుడు వయసు 75 దాటింది ఈ జీవితంలో వెన్నుపోట్లు మోసాలతో జీవితం గడిచిపోయిందని ఇప్పటికైనా ఆయన జీవితంలో పశ్చాత్తాపం లేదని జగన్ వ్యాఖ్యానించారు ఒక్క మంచి లక్షణం కూడా చంద్రబాబులో లేదని విమర్శలు గుప్పించారు కడప జిల్లాలోని మైదుకూరు ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు వైసీపీ స్కీముల లిస్టు చదువుతూ ఉంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తుందన్నారు అవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ అక్కా చెల్లెమ్మలకు ఆసరా 0 వడ్డీ ఇస్తున్నాం మహిళలకు రక్షణగా దిశ యాప్ మహిళలకు 50% రిజర్వేషన్ రైతన్నలకు పగటిపూట 9 గంటలు కరెంటు ఉచితంగా అందించాం అని సీఎం జగన్ తెలిపారు చంద్రబాబు నీ స్కీములు ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశావు కదా అయ్యా నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అంటూ ప్రశ్నలు గుప్పించారు తాను చంద్రబాబును ప్రశ్నలు అడిగినందుకు కొందరికి కోపం వస్తుందని దత్తపుత్రుడికి కోపం వస్తుంది వదినమ్మకు కోపం వస్తుందంటూ ఎద్దేవా చేశారు చంద్రన్న కాంగ్రెస్ కు కూడా మరోపక్క కోపం వస్తుందని ఆరోపించారు జగన్ను పాతేస్తాను అని కూడా ఆయన అంటున్నారని చేతకాని వాడికి కోపం ఎక్కువ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు ఓ చంద్రబాబు నువ్వు ప్రజలకు చేసిన మంచి ఏమిటి అని అడిగితే నీ వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి అని అడిగితే సమాధానం లేదు అంటూ సీఎం జగన్ తెలిపారు కౌంటర్గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు ఆ లిస్టులు నా మీద తిట్లు నా మీద శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల లిస్టులు ఇవి గడగడ చదివేస్తా ఉన్నారు ప్రతిరోజు కూడా నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వాళ్ళందరితో కూడా చెప్తా ఉన్నా ఏందని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా జగన్ను మనిషినాల్లో రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పనిగా జగన్ను పాతేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మొన్న నందుకొట్టుకూరులో అన్న మాటలు ఇవి మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలు ఇవి నిజంగా నేను అడుగుతా ఉన్నా చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసావా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనమయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను 3 పార్టీల నేతలు ఆవిష్కరించారు
ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిద్ధార్థనాథ్ సింగ్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో 3 పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 3 పార్టీలకు వచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలతో మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. ఏపీ భవిష్యత్తు కత్తి మొన మీద వేలాడుతోందని, గత 5 ఏళ్లుగా ఏపీలో అశాంతి, అరాచకమే ఉందన్నారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేసింది వైసీపీ అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచారన్నారు. అన్నా క్యాంటీన్లను సహా వివిధ సంక్షేమ పథకాలను రద్దు చేశారని, ప్రతి కుటుంబంపై 8 లక్షల మేర అప్పు ఉందన్నారు. అన్ని వర్గాలను నాశనం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. విధ్వంస పాలనను సాగనంపాలి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సూపర్ 6, షణ్ముఖ వ్యూహం వంటివి ఇప్పటికే ప్రకటించామన్నారు. సమగ్ర ఇసుక విధానం తీసుకొస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామన్నారు. కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతామన్నారు. జనసేన పార్టీకి వారి యోగంలో వచ్చిన రిప్రజెంటేషన్స్, అలాగే జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులు కానీ, ఆన్లైన్లో వచ్చిన సూచనలు కానీ, అందరికీ 2 పార్టీలకు వచ్చిన సూచనలని క్రోడీకరించి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలకు సాకారం చేసే ఈ మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం పరిశుభ్రంగా దీన్ని అమలు చేస్తుంది. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమేమి తీసుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆల్మోస్ట్ కత్తి మొనపైన వేలాడుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధుడితో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోయే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24% దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉంది. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు. సంపద సృష్టి, ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సప్లాన్ నిధుల్ని 1,00,000 కోట్లు దారి మళ్లించారు. ఇక అన్నా క్యాంటీన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, పండగ కానుకలు లాంటి 100కి పైగా తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా నేను మాట్లాడుతాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది. టీడీపీ, జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశాం. ప్రజలను గెలిపించేందుకే మా కలయిక. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే మేము సర్దుబాటు చేసుకున్నాం. 20 లక్షల మంది యువతకు ఉపాధి, నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ వృత్తి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఒక్కో బిడ్డకు 15,000, స్కిల్ గణన చేపడతాం, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తాం, మెగా డిఎస్సి మీదే తొలి సంతకం, మత్స్యకారులను ఆదుకుంటాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పంచుతాం, అన్నా క్యాంటీన్లను పండుగ కానుకలు ఇస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలోని హామీల గురించి తెలిపారు. ఉద్యోగులు చాలా నష్టపోయారని, ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద నిలబెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ఏమి ఇవ్వడం లేదని, ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతామన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్స్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ 6 తీసుకొచ్చాం. ఈ సూపర్ 6లో 6
మేము ప్రధానంగా పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది. నేను ఎన్నోసార్లు అన్ని పబ్లిక్ మీటింగ్ మేము ముగ్గురం కూడా అదే మాట్లాడుతూ వచ్చాం. 3 రాజకీయ పార్టీలు కలిసాం. మా కలయిక ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి. దీని మీదనే 3 పార్టీలు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ, అధికారంలో ఉండే పార్టీ, ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన, 40 సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలనే ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం. అందుకనే సూపర్ 6 మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్లని యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. యువత నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. వంగవీటి రాధాకు తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తనదని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్నారన్నారు. ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అవసరమని అన్నారు. తన తండ్రి వంగవీటి రంగ ఆశయ సాధన కోసం రాధా కృషి చేస్తున్నారని కొనియాడారు. కాగా రాధా విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ తరపున ఈసారి పోటీ చేస్తారని అంతా భావించినా అలా జరగలేదు. వంగవీటి రాధాకృష్ణ గారు, నేను చాలా మందిని చూశాను కానీ ఒక సిన్సియర్గా ప్రజలకు ఏదో చెయ్యాలని తపనుండే నాయకుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏమీ కోరడు. మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తికి మీ అందరిని చూశాను. ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, దూసుకెళ్తున్నాడు. ఒకటే ఆలోచిస్తున్నాడు, తండ్రి ఆశయాలను నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా, రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. చంద్రబాబు ఆయన ముఠా కారణంగానే పెన్షనర్లకు ఈ అవస్థలు అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మర్చిపోలేదని చంద్రబాబు పాలనను గుర్తు చేశారు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తప్పదని హెచ్చరించారు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవ్వాతాతలకు ప్రతి నెల ఇస్తున్న పెన్షన్ విధానానికి చంద్రబాబు అండ్ టీం అడ్డు తగలడంపై ఫైర్ అయ్యారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షనర్లకు డబ్బులు అందకూడదనే చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు. సీఎం జగన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని అన్నారు. టీడీపీ హయాంలో పెన్షన్ల కోసం వృద్ధులు నానా హైరాణ పడ్డారని తెలిపారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుంది చంద్రబాబు అని ధ్వజమెత్తారు. తన పాలనలో ఏనాడు పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేదని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబు పవన్కు మాత్రమే ఉందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కూటమి డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని జోస్యం చెప్పారు. సీఎం జగన్ చుక్కల భూముల సమస్యను పరిష్కరించారని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బ్లూ కలర్ ఎక్కడ కనిపించినా చంద్రబాబుకు పీడకలలు వస్తాయని చిరుకలు అంటించారు. చంద్రబాబు బాధ్యత కలిగిన వ్యక్తిగా వ్యవహరించడం లేదన్నారు. ఈ దేశంలో ఉండే అర్హతను చంద్రబాబు కోల్పోయారన్నారు. గతంలో పెన్షన్ల పంపిణీ ఆపేందుకు చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్లు సీఎం జగన్పై ప్రభుత్వ అధికారులపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇవి న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థమని పేర్కొన్నారు. రావులపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ధర్మానికి డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. రాజశేఖర రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది కాంగ్రెస్ నేనని ఆరోపిస్తున్నారు. ఆయన పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేకపోతే ఏఏజీ సుధాకర్ రెడ్డి చేర్పించారు.
3 కోర్టులో పిటిషన్లు వేయించారు. సుధాకర్ రెడ్డి పిటిషన్ల మేరకే వైఎస్ఆర్ పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది. ఆ కేసుల నుంచి జగన్ బయటపడాలంటే ఆయన పేరును ఛార్జ్షీట్లో చేర్చాలనేది వారి ఉద్దేశం. కుమారుడై ఉండి కూడా తండ్రి పేరును చేర్పించారు. ఇలా ఎవరైనా చేస్తారా? ఎంత దుర్మార్గం ఇది! సీఎంగా బాధ్యతలు చేపట్టిన 6 రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవిని జగన్ కట్టబెట్టారు. తండ్రి పేరు ఛార్జ్షీట్లో చేర్పించిన దుర్మార్గం గురించి ఆంధ్ర ప్రజలు ఆలోచించాలి. గత 5 ఏళ్లుగా జగన్ రిమోట్ కంట్రోల్ ప్రధాని మోదీ చేతిలో ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము. ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, హైకోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ మేరకు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారిని పేరుని ఛార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొడుకయ్యుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్పిస్తాడు. చేర్పించిన వ్యక్తిని 5 రోజుల్లో 6 రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు. ఇది దుర్మార్గం కాకపోతే, ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు. మీరు స్వార్థం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్లీ ఆ బురదని ఇంకొకరి మీద పూయాలని చూస్తున్నారు. ఇది సబబు కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోవటం ఖాయమని వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. పవన్ కళ్యాణ్ అర్థం పర్థం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పద్ధతిగా అడిగితే ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెబుతానన్నారు. రంగు వేసుకుని వస్తే ఓట్లు వేయరని, తొందరలో పవన్ పార్టీ ప్యాకప్ చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. కాకినాడ జిల్లా కీర్లంపూడిలో మంగళవారం వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. తన పేరు పద్మనాభం కాదు, పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. తోటి వారిని గౌరవించడం రాదని, పవన్ కళ్యాణ్కు డబ్బే ప్రాణమన్నారు. సినిమాల్లో నటించాలని, రాజకీయాల్లో కాదని హితవు పలికారు. రైతులకు సహాయం చేయడానికి తీసుకున్న చందాలో ఎంత వినియోగించారో సమాధానం చెప్పాలన్నారు. పవన్కు సినిమా ఆదాయం కంటే రాజకీయ ఆదాయమే బాగుందన్నారు. రాష్ట్రం చంద్రబాబు తాత జాగిరి కాదని వ్యాఖ్యానించారు. 1978లో చంద్రబాబుకి ఇంటి పెంకులు మార్చుకోవడానికి కూడా స్తోమత లేదని, 2 ఎకరాల నుంచి అపర కోటీశ్వరుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఇక్కడికి ప్రజల్లో నటించకండి బాబు, మీకు నమస్కారం. ఇప్పటికే చాలామంది చెప్తూ ఉన్నారు, మిగతా పార్టీల్లో పనిచేసిన వాళ్ళు కోట్లాది రూపాయలు తగలేసుకున్నాం, కోట్లాది రూపాయలు టికెట్ల కోసం ఇచ్చాం, నాశనం అయిపోయాం, మేము నాశనం అయిపోయాం. సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించొద్దు అని చెప్పేసి మీ పార్టీలో పనిచేసిన అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వాటికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. రైతులకు సాయం చేయడం కోసం చందాలు పుచ్చుకున్నారట, వెబ్సైట్లో పెట్టండి అయ్యా. చందాలు ఎవరెవరు ఇచ్చారో చెప్పండి అయ్యా, ఎవరెవరికి దానం చేశారో చెప్పండి అయ్యా. అలాగే టికెట్ కోసం డబ్బు పుచ్చుకుందారని చెప్తున్నారన్న అయ్యా, పార్టీ నడపడానికి డబ్బు పుచ్చుకుందామని చెప్తున్నారన్న అయ్యా. ఎన్ని కూడా వెబ్సైట్లో పెడితే మేము తెలుసుకుంటామండి అయ్యా. వాటి సమాధానం చెప్పండి అయ్యా. వాటి సమాధానం చెప్పండి, దాటేస్తున్నారన్న అయ్యా. దాటేయకండి బాబు, దాటేయకండి. ఈరోజు కాబట్టి రేపైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుందండి అయ్యా. ఆషామాషిగా ఉండదన్నయ్యా. కోట్లాది రూపాయలు ఖర్చు చేయించుకొని, కోట్లాది రూపాయలు టికెట్లు తీసుకుని మీరు వెళ్ళిపోతారు హైదరాబాదు. వీళ్ళు ఏడుతో కూర్చోవాలా? ఆ కోట్లు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడితే తప్ప ఆ కోట్లు సంపాదించుకోలేకపోయారు వాళ్ళు. సంపాదించుకున్నప్పుడు మీరు ఆవిరి చేసేస్తున్నారే. ₹1 మీద ఏమన్నా ఎందుకు ఖర్చు పెట్టారా? విజయవాడ మీ ముఖ్య అనుచరుడు చెప్తా ఉన్నారే, సినిమాలో ఆదాయం కన్నా రాజకీయ ఆదాయం బాగుందన్నయ్యా.
జగన్ నాయకత్వంలో విజయవాడ అభివృద్ధికి పునాదులు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమాను డిపాజిట్ లేకుండా ఓడిస్తామని ప్రజలు చెప్పటం ఆనందంగా ఉందన్నారు. 25వ డివిజన్ నుండి తమకు అత్యంత మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ 25వ డివిజన్లో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ 25వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఎన్నికల ప్రచారానికి వెళుతుంటే తమకు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. జగన్ నాయకత్వంలో విజయవాడ అభివృద్ధికి పునాదులు వేశారని, ఈ అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమను డిపాజిట్ లేకుండా ఓడిస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎలాంటి అభివృద్ధి లేకపోగా బెదిరింపులు, సెక్స్ రాకెట్లు, కాల్ మనీ ఉండేవని, ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు లేవని అన్నారు. ఈ డివిజన్ నుండి తమకు అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు శకుంతల భాస్కర్ గారు, పార్టీ నాయకులు, చాలామంది పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో అభివృద్ధి చాలా బాగా జరిగింది. ప్రతి రోడ్డు కూడా చూడండి, సిమెంట్ రోడ్లు వేశారు. అదేవిధంగా చక్కగా అభివృద్ధి అనేది చక్కగా చేసే విధంగా మా కార్పొరేటర్ గారు, పార్టీ నాయకులు కలిసి కష్టపడి ఈ డివిజన్ అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో. అదేవిధంగా ఈరోజు మేము ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుంటే విజయోత్సవ ర్యాలీలాగా ప్రతి ఇంట్లో కూడా ఘన స్వాగతం పలకడం, ప్రతి ఇంట్లో కూడా పూలతో వెల్కమ్ అని చెప్పని అందరూ కూడా చాలా స్వాగతం పలికి, మా ఉద్దేశంలో ఎన్నికలు అయిపోయినాయి, ఇక్కడ ప్రచారం అవసరం లేదనే విధంగా మమ్మల్ని ఈ డివిజన్లో రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కంటే కూడా ఇప్పుడు అన్ని విధాలు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తామని కూడా మీకు తెలియపరుచున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పునాదులు వేసి వాటన్నిటి కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. వాటన్నిటి కూడా కంటిన్యూ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనకి ఈ అభివృద్ధి జరుగుద్దని చెప్పని ప్రజలు కూడా భావిస్తున్నారు. 25వ డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో కలిసి కార్యకర్తలు, వైసీపీ నాయకులు, చైర్మన్లు అందరం కూడా గడప గడపకు వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే సంక్షేమ పథకాలు 98% అమలు చేశారో అందువలన ప్రజలందరూ కూడా మాకు నీరాజనాలు పడుతున్నారు. మళ్ళీ ఈ మేనిఫెస్టో కూడా 98% అమలు చేస్తారని ప్రజలందరూ కూడా, మేము ఓటు అడగకముందే వాళ్ళు మాకు ముందే ఓటు మిగే వేస్తామని చెప్పడం జరుగుతుంది. మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్. మరి ప్రతి ఆడపడుచు కూడా ప్రయారిటీ ఇచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారే అని, ప్రతి ఆడపడుచు కూడా మీకే వేస్తాము, మహిళలకు మాకు పెద్దపీట వేశారని అందరూ తెలియజేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో డెవలప్ అనేది కూడా రోడ్డు వేయడం కానీ, డ్రైనేజీ కానీ అన్నీ కూడా మేము త్వరితగతిన చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మాకు హారతులు పట్టడం జరుగుతుంది. అనేక దశాబ్దాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేస్తున్నామని, ఇందులో పొందుపరిచిన హామీలన్నీ 100% అమలు చేస్తామని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఏపీలోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్లో ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయాలను ప్రారంభించి 24 గంటల్లో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రచారంలో మంగళవారం 45వ డివిజన్లోని సితారా రోటరీ నగర్, బ్రహ్మయ్య వీధి, రాజుగారి ఫ్లాట్లు, కబేళా తదితర ప్రాంతాల్లో సుజనా చౌదరి పర్యటించారు. సుజనా చౌదరికి స్థానికులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయని, చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసి 100% అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సుజనా చౌదరి స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయ మార్గాలను పెంచే విధంగా కృషి చేస్తామన్నారు. అన్ని పార్టీలను గౌరవిస్తానని, ప్రత్యర్థుల మనసులు గెలిచి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పెద్ద కొడుకుగా అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఏపీలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్లో ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయాలను ప్రారంభించి 24 గంటల్లో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా విజ్ఞతతో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రత్యర్థులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రత్యర్థులు కూడా కాదు, ఎందుకంటే సిపిఐ సిపిఎం చరిత్ర అయిపోయింది. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అయిపోవచ్చు పూర్తిగా. కాబట్టి దాని గురించి కూడా మనం ఇప్పుడు సమయం వేస్ట్ చేయొద్దండి. ముఖ్యంగా మా నియోజకవర్గం గురించి మాట్లాడాలి అని అంటే అన్ని ప్రత్యర్థి పార్టీలను కూడా మేము గౌరవిస్తాం, ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యం అది. సిపిఐ రామకృష్ణ గారు అన్నారు, మీరు సిపిఐ నారాయణ గారు కానీ, సిపిఎం రాఘవరావు గారు కానీ అందరినీ అలాగే అన్ని పార్టీల వాళ్ళని, ఇండిపెండెంట్ కేసు వాళ్ళని అందరినీ కూడా గౌరవిస్తాం. నేను ఈ ఓటు విషయంలో ఒకటే చెప్తా ఉన్నాను, ప్రత్యర్థులందరినీ మా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ మద్దతుతో నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నా. నేను ఏం చేయగలను, ఏం చేయలేను, మాటలు చెప్పి చేతలు లేకుండా కల్లిబొలి కబుర్లు చెప్పే రకం కాదు నేను. అందరికి ఆ ప్రత్యర్థులు కూడా తెలుసు నా సంగతి బాగానే. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ సిపిఐ రామకృష్ణ గారికి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి కొద్దిగా అభ్యర్థి టు అభ్యర్థి మీరు కంపేర్ చేయండి ప్రజలందరూ. చేసినాక ఇప్పుడు నేను ఫస్ట్ 15 రోజులు అవగాహన యాత్ర చేశాను, అంటే పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని. ఆ పరిస్థితులు చూస్తే నాకు నిజంగా కొన్ని రాత్రులు నిద్ర పట్ల. ఇంత దుర్భర పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారే. ఓ పక్కన మనం వికసిత భారత్ అనేమో మన భారతదేశాన్ని ప్రపంచం అంతా గుర్తిస్తుంటే బెజవాడ గడ్డ మీద ఇలాంటి అడ్డా ఉండటం అనేది చాలా ఘోరం. టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ బీరా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సమస్యలను పరిష్కరిస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా సుజనా చౌదరికి మాత్రమే ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ భారీ మెజారిటీతో సుజనాను గెలిపించాలని కోరారు. మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి, మా ప్రాంతం అభివృద్ధి కావాలి, మా ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి. ఇవన్నీ చేయగల సమర్థవంతమైన నాయకుడు సుజనా చౌదరి గారు. ఇవాళ సుజనా చౌదరి గారిని కులపరంగా కానీ లేకపోతే మతపరంగా కానీ ఎవరు చూడటం లేదు. సుజనా చౌదరి గారు 2 సార్లు రాజ్యసభ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి. కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ నిధులు తీసుకొచ్చి కొండ ప్రాంతాల సమస్యలు, ప్రజల సమస్యలు పరిష్కరించగలడనేటువంటి భరోసా ఉంది, నమ్మకం ఉంది. ఇవాళ సుజనా చౌదరి గారు ఒకటే చెప్తున్నారు, ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నారు, నాకు మీరు ఓటు ఇవ్వండి, నన్ను ఆదరించండి, అభివృద్ధి నాకు వదిలేయండి. ఇవాళ ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఏ ప్రాంతం ఉంది, ఇవాళ నీటి సమస్య ఉంది. ఈ నీటి సమస్య ఎలా ఉందంటే కలుషితమైనటువంటి నీరు తాగి ప్రజలు అనారోగ్యం గురవుతున్నటువంటి నేపథ్యంలో వారు సుజనా చౌదరి గారు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఉన్నటువంటి అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి పైప్ లైన్లన్నీ మార్చాలి, డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచాలి, ఓపెన్ డ్రై కాకుండా అండర్గ్రౌండ్ డ్రైన్ ఉండాలి, మెట్ల నిర్మాణం జరగాలి, ర్యాంపు నిర్మాణం జరగాలి, రోడ్లు జరగాలి. కొండ ప్రాంతాల్లో ఒక అంబులెన్స్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. సుజనాకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ సీనియర్ నాయకుడు పైలా సోమినాయుడు, రౌతు రమ్యప్రియ, లింగాల అనిల్ కుమార్, 45వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బీరం సత్యనారాయణ, బీజేపీ డివిజన్ అధ్యక్షురాలు చల్లా రమాదేవి, జనసేన డివిజన్ అధ్యక్షురాలు గొమ్ము గోవిందలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. డబ్బుతో ఓట్లు కొని ఎన్నికల్లో గెలవాలని, కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి అయినా అధికారం చేజిక్కించుకోవాలని కోట్లాది రూపాయలు దోచేసిన దొంగలు ముఠా పశ్చిమంలో ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆలోచించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రజలను కోరారు. మంగళవారం 41వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిదన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన దొంగల ముఠా సభ్యుడు పశ్చిమ నగరంలో డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలవాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ప్రజలు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సంక్షేమ పథకాలు అందించిన వైసీపీకి ఓటు వేసి అఖండ మెజారిటీని ఇవ్వాలని కోరారు. డివిజన్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగిందని, కోట్లాది రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందజేయడం జరిగిందని తెలిపారు. జగనన్న చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని గుర్తించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తున్నాం. అనేక విధాలుగా ఈ యొక్క డివిజన్ని కార్పొరేటర్ గారు అభివృద్ధి చేయడం జరిగింది. కోట్లాది రూపాయలు నిధులతో ఈ యొక్క
డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దారు. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, వాటర్ పైప్ లైన్లు కానీ, ఎలక్ట్రిక్ ఫెసిలిటీస్ కానీ అన్ని విధాలుగా చాలా చక్కగా ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేయడంలో కార్పొరేటర్ గారి సహకారం పూర్తిగా ఉన్నది. అలాగే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది రెడీమేడ్ నాయకులు వచ్చేసి మేమంతా మార్చేస్తాం, ఇదంతా సింగపూర్ చేసేస్తాం, అలాగే జపాన్ చేసేస్తాం అని చెప్పి ఒకళ్ళు నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. తప్పకుండా హ్యాట్రిక్ దిశగా ఇద్దరిని గెలిపించే దిశగా మీరు అందరూ అడుగులు వేయాలని చెప్పేసి, అలాగే ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో మా పార్టీ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా ఎంపీ గారి, ఎమ్మెల్యే గారి విజయం కోసం ప్రతి ఒక్క అడుగు మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఎంపీ, ఎమ్మెల్యే విజయవాడ ఏదైతే విజయవాడలో 7 సీట్లు ఉన్నాయో ఆ 7 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఎంపీ గారైన నాని గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మీడియా అందరూ తెలియజేసుకుంటూ నిలబడి చాలా ఇబ్బందులు గురి అవుతున్న వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి సీసీ రోడ్లు కానీ, మన స్వాతి దాకా కల్వట్టు నీళ్లు వెళ్ళిపోవడానికి కల్వట్టు కూడా నిర్మించడం జరిగింది. అలాగే ముస్లిమ్స్ బరెల్ గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సుమారుగా నా చిన్న డివిజన్ అయినా సరే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వం వీళ్ళు అంటున్నారు అభివృద్ధి లేదు. ఈ 25 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు కానీ అన్ని సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం కాదా? ఇది అభివృద్ధి కాదా? నేను మిత్రపక్షాలకు ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చూసుకుంటే మా జగనన్న ఇక్కడ ఎక్కువగా మైనార్టీలు, బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతం పశ్చిమ నియోజకవర్గంలో మా జగనన్న ఒక మైనార్టీకి చెందిన ఆసిఫ్ భాయ్ని ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మిత్రపక్షాలు చూసుకుంటే ఒక బడాబాబుని చూసుకుంటే అదే ఓసీ అప్పర్ క్లాసెస్ని ఇక్కడ నిలబెట్టడం జరిగింది వారి మీద. దీన్ని బట్టి చూస్తుంటే మిత్రపక్షాలకి మైనార్టీల మీద, బీసీల మీద ఎంత ప్రేమ ఉందో తెలియవస్తుంది. దీన్ని ఇక్కడ ఎక్కువ మంచి ఆసిఫ్ గారు కానివ్వండి, మన ఎంపీ కేశినేని గారండి తప్పకుండా మంచి మెజార్టీతో, అఖండ మెజార్టీతో గెలిచారని చెప్పి నేను ఆశిస్తున్నాను. విజయవాడకు సుజనా చౌదరి పక్కా లోకల్ అని 30,000 ఓట్ల మెజారిటీతో పశ్చిమంలో ఎన్డీఏ గెలుపు ఖాయమని పశ్చిమ బీజేపీ నేతలు జోస్యం చెప్పారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోతిన మహేష్ వైసీపీ నుంచి ప్యాకేజ్ తీసుకుని ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా ఎవరూ నమ్మే స్థితిలో లేరని బీజేపీ నేతలు అన్నారు. సుజనా చౌదరి నాన్ లోకల్ అని జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఖండించారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేతలు పైలా సోమినాయుడు, పోతన వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అడ్డూరి శ్రీరామ్ జోస్యం చెప్పారు. ప్రలోభాలకు నగరాలు లొంగుతున్నారన్న ఆరోపణలను శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైసీపీ నేతలను శ్రీరామ్ హెచ్చరించారు. సుజనా ఇప్పటికే ప్రజల మనసు గెలుచుకున్నారన్నారు. సుజనా పక్కా లోకల్ అని పైలా సోమినాయుడు అన్నారు. సుజనా స్వగ్రామం విజయవాడకు కూతవేటు దూరంలోనే ఉందని, ఆయన తండ్రి విజయవాడ పాల ప్రాజెక్టులో ఇంజనీర్గా పనిచేశారని, సుజనా కుటుంబాలు విజయవాడలోనే ఉన్నాయని పైలా గుర్తు చేశారు. వైసీపీ అభ్యర్థి ఆసిఫ్కు రాజకీయ అవగాహన లేదని, ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సోమినాయుడు అన్నారు. విజన్ ఉన్న నాయకుడు సుజనా అని, అందుకే తాము ఆయనకు మద్దతు పలికామని చెప్పారు. పోతిన మహేష్ మాటలను ఎవరూ పట్టించుకోరని, ఆయన మాటలకు విలువ లేదని వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి పెద్దలు మాజీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పైలా సోమినాయుడు గారు, సీనియర్ నాయకులు పోతిన వెంకటేశ్వరరావు గారు, సీనియర్ నాయకులు పోతిన బేసి వెంకటేశ్వరులు గారు, బెవర్ శ్రీనివాసరావు గారు, బెవర్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా బేసా కుట్టి గారు, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత 20 రోజులు పైబడి తెలుగుదేశం పార్టీ, జనసేన బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలం గుర్తుపై పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారు పర్యటన చేస్తూ ప్రజల యొక్క ఓటును అడిగేందుకు, ప్రజల మద్దతు కోరేందుకు, ప్రజల ఆశీర్వాదం కోసం అనేక ప్రాంతాలు ఒక పర్యాయం పూర్తి చేసుకొని రెండవ పర్యాయం కూడా
ప్రారంభిస్తున్న నేపథ్యంలో అనేక సమస్యలు పుట్టలుగా అనేక సమస్యలు ఆయన దృష్టికి రావడం జరిగింది. ఇళ్ల పట్టాల సమస్య దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, మంచినీటి సమస్య దగ్గర నుంచి, మౌలిక వసతుల కల్పన దగ్గర నుంచి, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్ల దగ్గర నుంచి ఇలా అనేక సమస్యల వలయంలోనే పశ్చిమ నియోజకవర్గం కూరుకుపోయిందే తప్ప గత పాలకులు పశ్చిమ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అనేటువంటి అంశాన్ని ప్రజలు క్లియర్ కట్గా సుజనా చౌదరి గారి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యాలు మనం చూసాం. ఈ సమావేశంలో పోతిన బేస్ కంఠేశ్వరుడు, రాంపిల్ల శ్రీను, బేవర శ్రీను, పీసా కుట్టి పాల్గొన్నారు. బ్యాంకులకు 6,000 కోట్లకు పంగనామం పెట్టిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అదే తరహాలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేందుకు చూస్తున్నారంటూ జయభీమరావు పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరస సురేష్ కుమార్ పేర్కొన్నారు. పశ్చిమాన డబ్బులను ఏరులుగా పారిస్తూ నియోజకవర్గ ప్రజలను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. నియోజకవర్గ సమస్యలు తెలియనటువంటి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ తరహాగా మారుస్తాననటం విడ్డూరంగా ఉందన్నారు. ఆంజనేయ సమీపంలోని జై భీమరావు పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమీపంలో ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి పరస సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి హోదాలో వై సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి 126 డొల్ల కంపెనీలు స్థాపించి 6,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుంచి రుణాలుగా పొంది వాటిని తిరిగి చెల్లించకుండా ఎగనామం పెట్టిన సంగతి దేశ ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. అటువంటి వ్యక్తి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి బలపరిచిన వ్యక్తిగా పోటీలోకి దిగడం సిగ్గుచేటు అన్నారు. దేశ సంపదను, ప్రజలను మోసం చేసిన వ్యక్తి పశ్చిమ నియోజకవర్గ ప్రజల బాగోగులు చూస్తాం అనడం హాస్యాస్పదమన్నారు. పశ్చిమ నియోజకవర్గ సరిహద్దులు, సమస్యలు తెలియనటువంటి వ్యక్తి నామినేషన్ దాఖలు చేసినాక ఒక్కరోజు కూడా పశ్చిమ నియోజకవర్గంలో నిద్ర చేయనటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలోని సమస్యలను నిర్మూలించి సింగపూర్లా చేస్తానడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుజనా చౌదరి లాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత పశ్చిమ నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. కోర్టు గుర్తుపై ఓటు వేసి స్థానికుడిగా తనను గెలిపించి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి దోహదపడాలని పశ్చిమ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ సుజనా చౌదరి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక గ్రహణం పట్టినట్టు గత కొన్ని రోజుల నుంచి సుజనా చౌదరి గ్రహణం పట్టింది. ఈ సుజనా చౌదరి అనే ఈ గ్రహణం ఎలాంటిదంటే సూర్యచంద్రులను మింగేసే గ్రహణం. ఈ పేద ప్రజలను మింగేస్తున్న ఈ సుజనా చౌదరి ఇక్కడ డబ్బు అహంకారంతో, పదవి అధికార గర్వంతో ఈ రోజున ప్రజల్ని, ఇక్కడ పేద ప్రజల్ని మోసం చేస్తూ అనేక కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇక్కడ డబ్బులు వెదజల్లుతున్నాడు. అలాగే ఎన్నో గారడీలు చేస్తున్నాడు. చిన్నప్పుడు మనం చూసాము, ఈ రోడ్డు మీద పావును ఆడిస్తూ ఒక గారడీ వ్యక్తిని మనం చూస్తుంటాము. ఆ గారడీ వ్యక్తి పావును ఆడిస్తూ ఒక చిన్న పిల్లవాడికి కనిపిస్తూ ఆ పిల్లవాడు నోటులో నొరగొచ్చి పడిపోతాడు. నోటులో నొరగొచ్చి పడిపోయినప్పుడు ఎంబటనే ఆ గారడీ వాడు ఎంబటనే ప్రతి ఒక్కరిని డబ్బులను ఆశిస్తూ ఎంబటనే చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆ గారడీ వాడిని తిడుతూ, నువ్వు ఆ పిల్లని చంపేస్తావా, ఇటువంటిది తప్పు అని చెప్పని ప్రతి ఒక్కరు డబ్బులు వేసేపాటికి ఆ గారడీ వాడు ఎంబటనే ఆ పిల్లని ఏదో మొందిచ్చి అది ఏదో ఇచ్చేసినట్టు చేస్తాడు. ఇటువంటి గారడీ వేషాలు పశ్చిమ నియోజకవర్గం చేయొద్దు సుజనా చౌదరి. నీ డబ్బు మతంతోనూ, నీ కులాహంకారంతోనూ చేస్తున్న ఈ ప్రజలను మోసం చేస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో. విభజన తర్వాత 10 ఏళ్లు పాలించిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు విజయవాడను అభివృద్ధి చేయకపోగా భ్రష్టు పట్టించాయని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు. పార్టీలు మార్చేవారిని, ఎన్నికల సమయంలో కనపడేవారిని కాకుండా ప్రజల్లో ఉండేవారిని గెలిపించాలని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి సిహెచ్ బాబురావు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు. 10 ఏళ్లుగా ప్రజలు మోసపోయారని స్వయంగా వారే చెబుతున్నారని అన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థులు గెలుస్తారని అన్నారు. అనంతరం సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మాట్లాడుతూ టీడీపీ, వైసీపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మోడీతో కలిసి జగన్, చంద్రబాబు అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీలు విజయవాడ నగరానికి ఏమీ చేయకపోగా విజయవాడను భ్రష్టు పట్టించారని అన్నారు. పార్టీలు మార్చేవారిని కాదు, ఎన్నికల సమయంలో కనపడే వారిని కాకుండా ప్రజల్లో ఉండే వారిని గెలిపించాలని కోరారు.
విజయవాడ ప్రజల వాణిని వినిపించే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థికి హస్తం గుర్తుకు, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థికైన నాకు సుత్తి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. వారికి జరిగిన 10 సంవత్సరాల నుంచి జరిగిన మోసాలు, అన్యాయాలు వాళ్ళకి క్లియర్గా కనపడుతున్నాయి. వారి మొహంలో మంచి రెస్పాన్స్ వస్తుంది. వీ హోప్ ఇండియా కూటమిని బలపరిచిన కాంగ్రెస్ పార్టీ, అలాగే సిపిఎం, సిపిఐ క్యాండిడేట్లు అందరూ మంచి ఓట్స్తో ఈసారి గెలుస్తారని ఆశిస్తున్నాను. వైసీపీ, తెలుగుదేశం అభ్యర్థులకి వాళ్ళు ఓట్లు అడిగే నైతిక అర్హత ఎక్కడుంది? బీజేపీ వాళ్ళకైనా విజయవాడకి ఏం చేశారు? గెలిచిన ఎమ్మెల్యేలైనా మంత్రులైనా మీరు బాగుపడ్డారు, విజయవాడ మాత్రం బాగుపడలా. దానికి తోడు నగరం అంతా కూడా అభివృద్ధి లేదు, 10 మందికి ఉపాధి చూపించే పరిశ్రమ లేదు. అంతేకాదు పన్నులు పెరిగినాయి, భారాలు పెరిగినాయి. విజయవాడ నగరపాలక సంస్థని భ్రష్టు పట్టించారు, అవినీతిమయం చేశారు. ఎందుకు మీకు ఓట్లు వేయాలి చెప్పండి? రాజధాని అమరావతిని నాశనం చేశారు మోడీతో కలిసి జగన్. ఇవాళ ఆ మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని బాగు చేస్తారంటే ఎలా నమ్మాలి? అంతేకాదు విజయవాడ ఎన్నాళ్ళైనా ఇలా ఉండాల్సిందేనా? 10 ఏళ్లలో ఉన్న వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నగరానికి ఒక పరిశ్రమ తెచ్చారా? ఒక సంస్థ తెచ్చారా? విభజన చట్టంలో ఉన్న మెట్రో రైలు తెచ్చారా? లేదు పేదలకు ఇల్లు ఇస్తామనేది ఇల్లు కట్టించారా? విజయవాడ గురునానక్ కాలనీలో ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్తో సహా 5గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంట్లో డాక్టర్ భార్య, 2 పిల్లలు, ఒక వృద్ధురాలి గొంతు కోసి ఉన్నట్లుగా సమాచారం. ఇంటి బయట డాక్టర్ ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో 4గురిని హత్య చేసి శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నాడా లేక 5గురిని ఎవరైనా చంపేశారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వంగవీటి రాధాకు తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తనదని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ. ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్నారంటూ కితాబు. గురునానక్ కాలనీలో విషాదం. డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి. డాక్టర్ శ్రీనివాస్తో సహా 4గురు కుటుంబ సభ్యులు మృతి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి మేనిఫెస్టో విడుదల. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించినట్లు నేతల ప్రకటన. కడప జిల్లా మైదుకూరు ప్రచార సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్. ప్రజలకు చేసిన మంచి ఏమిటో చెప్పాలని జగన్ సవాల్. తమ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తాడన్న గ్యారంటీ లేదంటూ ధ్వజం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.